అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు వాట్సాప్ నందు సందర్భానుసారంగా స్టిక్కర్ అనేది ఓన్గా క్రియేషన్ చేయడం ఎలా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే శ్రీరామనవమి శుభాకాంక్షలతో మన యూట్యూబ్ ఛానల్ నేమ్తో ఒక స్టిక్కర్ క్రియేట్ చేయడం జరిగింది. వీటిని ఎలా తయారు చేయాలన్నట్టయితే వాట్సాప్ను అప్డేట్ చేసుకున్న తర్వాత ఎమోజీ బటన్ క్లిక్ చేసి చివరిలో ఉన్నటువంటి స్టిక్కర్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో అక్కడ క్రియేట్ స్టిక్కర్ అనేటువంటి ఒక ఆప్షన్ కొత్తగా ఇన్సర్ట్ చేయబడింది. సో ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మనం ఏ చిత్రాన్ని అయితే స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నామో ఆ చిత్రాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్నటువంటి చిత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా ఏఐ ఆధారంగా రిమూవ్ చేయబడుతుంది. సో ఈ చిత్రానికి మనం ఏదైతే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నామో, ఒకవేళ శుభాకాంక్షలు అయితే శుభాకాంక్షలు కావచ్చు, పుట్టినరోజు శుభాకాంక్షలు కావచ్చు, పర్సనల్గా ఎవరైనా ఒక విద్యార్థికి లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటోతో సహా మనము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క ఫోటోను సెలెక్ట్ చేసుకుంటాం. పుట్టినరోజు శుభాకాంక్షలని మనం ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసి, సో ఆ టెక్స్ట్ను కూడా ఇంగ్లీష్లో అయితే రకరకాలైనటువంటి ఫాంట్స్లో కూడా మనము అరేంజ్ చేసుకోవచ్చు. సో లేదా వివిధ రకాలైనటువంటి కలర్స్ను కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సి నచ్చినటువంటి విధంగా ఇక్కడ మనం టెక్స్ట్ను మేక్ చేసుకొని, సో ఆ టెక్స్ట్ను చిత్రానికి చక్కగా జోడించవచ్చు అన్నట్టు. మనకు కావాల్సినటువంటి ప్లేస్లో ఆ టెక్స్ట్ను జోడించవచ్చు. సో ఉదాహరణకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, ఈ విధంగా టెక్స్ట్ను యాడ్ చేసి, సో జస్ట్ ఎవరికైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో వరకు చక్కగా సెండ్ చేయొచ్చు. లేదు వాటిని స్టోర్ చేసి పెట్టుకుని వివిధ అవసరాల నిమిత్తం కూడా మళ్ళీ మనం వాడుకోవడానికి ఈ వాట్సాప్ యొక్క అప్డేషన్లో క్రియేట్ స్టిక్కర్ అనేటువంటి ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. మరి ఈ విధమైనటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవడానికి మన అనిల్ టెక్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బీ అనిల్ టెక్ గురు.